గుంటూరు జిల్లా రామచంద్రాపురంలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ పర్యటిస్తున్నారు. మహానాడు ఫుడ్ కమిటీ వాలంటీర్ల అభినందన సభలో హాజరు కానున్నారు. గల్లా అరుణ నేతృత్వంలో మహానాడు ఫుడ్ కమిటీ వాలంటీర్ల సభ్యులకు లోకేష్ మెమంటోలు అందజేశారు. సభా ప్రాంగణం వరకు లోకేష్ ద్విచక్ర వాహనంలో ర్యాలీగా వచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. విభజన తర్వాత తొలి ఏడాది ద్రవ్యలోటు 13,000 కోట్లు భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజధాని నిర్మాణం కోసం నిధులు ఇవ్వాలని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు ఇప్పటివరకు ప్రభుత్వం ఖర్చు చేసిన 1,600 కోట్లను చెల్లించాలని జైట్లీని కోరారు. విభజన చట్టంలోని అనేక అంశాలకు సంబంధించి నిధులు మంజూరు, విడుదల వేగవంతం చేయాలని ఆర్థిక మంత్రిని కోరారు ఏపీ సీఎం చంద్రబాబు. ఢిల్లీలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో బీజేపీ నేతలు సమావేశమయ్యారు. విజయవాడలో గుడి కూల్చివేతన ఘటనపై నేతలు చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ సింగ్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు పాల్గొన్నారు. నిర్వహణకు సంబంధించి ఏదైతే రోడ్డు విస్తరణ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాల్లో కొన్ని దేవాలయాల పట్ల ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాం. ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా దేవాలయాలను తీసివేయడం జరగదు. ఏదైనా రోడ్డుకు అడ్డం ఉన్నా సరే ప్రభుత్వ ధనంతోనే ఆ దేవాలయాలను మరింతగా అభివృద్ధి చేస్తామని చెప్పి మాట ఇచ్చారు. డెఫినెట్లీ ఏదైతే పరిస్థితి ఉందో దాన్ని పరిష్కరించి సరైన రీతిలో దేవాలయాలకు ఏ విధమైన నష్టం లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సింగపూర్లో మంత్రి కేటీఆర్ పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆయన మలేషియా ప్రతినిధులతో సమావేశమయ్యారు. మలేషియా ప్రధాని అధ్యక్షతన పనిచేసే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ అండ్ డెలివరీ యూనిట్ సీఈఓ ఎద్రిస్ జాలాతో ఆయన మాట్లాడారు. 2020 నాటికి మలేషియా ఆర్థిక వ్యవస్థను నంబర్ 1 గా నిలిపేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. విజయవాడలో ఆలయాల కూల్చివేతకు నిరసనగా హైదరాబాద్ లో నిరసన చేపట్టారు కాంగ్రెస్ నేతలు. అసెంబ్లీ గాంధీ విగ్రహం ఎదుట నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలిపారు. మాజీ ఎంపీ విహెచ్, కాంగ్రెస్ నేతలు పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్లాది విష్ణు తదితరులు మౌన దీక్షలో పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వ వైఖరిని ఖండించారు.
వరంగల్ జిల్లా జనగామలో ప్రత్యేక జిల్లా కోసం చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. 20కి పైగా పోలీస్, ఆర్టీసీ, ప్రైవేటు వాహనాలు ధ్వంసమయ్యాయి. జేఏసీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంజాన్ చివరి శుక్రవారం సందర్భంగా పాతబస్తీలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీసులతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఐజీ ఆధ్వర్యంలో 2 డీజీపీలు, 5 అడిషనల్ ఎస్పీలు, 2 ప్లాటూన్ల ఆర్ఏఎఫ్ సహా పెద్ద సంఖ్యలో పోలీసులు బందోబస్తులో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయన్నారు సిపి మహేందర్ రెడ్డి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు ఆయన. సోషల్ మీడియాలో వచ్చే రూమర్లను నమ్మొద్దని ప్రజల్ని కోరారు మహేందర్ రెడ్డి. అన్ని ముఖ్యమైనటువంటి మసీదులలో లార్జ్ స్కేల్ ప్రేయర్స్ జరుగుతాయి కాబట్టి ఈ ఫెస్టివిటీస్ అంతా కూడా ఫెసిలిటేట్ చేసి ప్రజలు ఒక ప్రశాంత వాతావరణంలో ఈ ఫెస్టివల్ని సెలబ్రేట్ చేసుకోవడానికి తగినటువంటి బందోబస్తు అండ్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ సిటీ అంతా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ఓల్డ్ సిటీ, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో, మక్కా మసీద్ దగ్గర ఈ ఫెస్టివిటీస్ సందర్భంగా తగినటువంటి సెక్యూరిటీ ఫోర్స్ డిప్లాయ్మెంటు, అట్లాగే ఇంటెలిజెన్స్ కలెక్షను, యాంటీ సబటేజ్ చెక్ టీమ్స్, టాస్క్ ఫోర్స్ టీమ్స్, ఆర్మ్డ్ రిజర్వ్, అట్లాగే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, బయట జిల్లాల నుంచి వచ్చినటువంటి అధికారులు, పోలీస్ అధికారులు, సిబ్బంది, వీరందరినీ కూడా ఈ ఏరియాస్లో డిప్లాయ్ చేసి ఈరోజు ఈ ప్రార్థనలు ఒక ప్రశాంత వాతావరణంలో ముందుకు తీసుకెళ్లడానికి తగిన అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. న్యాయ వ్యవస్థలో తెలంగాణకు అన్యాయంపై కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు హోరెత్తిపోతున్నాయి. దీక్షలు, ర్యాలీలు కొనసాగుతున్నాయి. ఉమ్మడి హైకోర్టు విభజన, న్యాయాధికారుల కేటాయింపుల జాబితా రీకాల్, న్యాయాధికారుల సస్పెన్షన్ రద్దు చేయాలనే డిమాండ్లతో ఇవాళ తెలంగాణ లాయర్లు ఆందోళనకు దిగారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ లో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. ధర్నాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఇటు తెలంగాణలో న్యాయవాదుల దీక్ష పట్ల తమ అభ్యంతరాలను వ్యక్తం చేశారు ఏపీ బార్ అసోసియేషన్ సభ్యులు. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారమే తెలంగాణ న్యాయవాదులు నంచుకోవాలని హితవు పలికారు. బార్ కౌన్సిల్ చైర్మన్ నరసింహారెడ్డి ఏపీ న్యాయవాదుల పట్ల పక్షపాతం చూపించడం సరికాదని అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మఠా జయశంకర్ తెలిపారు. Though the thing is happened, the Honorable High Court has taken initial steps. We appreciate the action of the Honorable High Court of Andhra Pradesh and Telangana. Our request is only, please read the Bifurcation Act. The Act has clearly and categorically stated that it has given 10 years time for the judiciary and also for the advocates before the High Court was divided. He met Sadananda Gowda and supported the agitation of the advocates of Telangana. We condemn that. We request the chairman of Bar Council of Andhra Pradesh to act gently. If he is so much interested to act on behalf of the Telangana advocates, you please resign your post and do your agitation.
But being a chairman of Andhra Pradesh and Telangana, you should not do like that. And we once again requesting the Honorable Chairman of AP Bar Council and Telangana Bar Council, Mr. Narasimha Reddy Garu, to act gently. ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తివేశారు అధికారులు. మహారాష్ట్ర తెలంగాణ మధ్య నీటి పంపకాల ఒప్పందంలో భాగంగా కిందికి నీటిని విడుదల చేశారు. ఇవాల్టి నుంచి అక్టోబర్ 28 వరకు గేట్లు తెరిచి ఉంచుతారు. ప్రాజెక్టు నీళ్లు రావడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెళ్లి చూపులు ఫెయిల్ అయ్యాయని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకోబోయాడు. రంగారెడ్డి జిల్లా మేడ్చల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్న శంకరంపేట మండలం గవనపల్లికి చెందిన నరసింహ అనే వ్యక్తి పెళ్లి చూపులు విఫలమయ్యాయనే మనస్తాపంతో సెల్ టవర్ ఎక్కాడు. పోలీసులు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు కిందికి దిగాడు. పాలెం బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన హరీష్ బగారియా కుటుంబానికి హెచ్డిఎఫ్సి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి 1,05,00,000 పరిహారం అందింది. లోక్ అదాలత్ మధ్యవర్తిత్వంతో హరీష్ కుటుంబానికి పరిహారం దక్కిందని జిల్లా జడ్జి శివనాగిరెడ్డి చెప్పారు. లోక్ అదాలత్ ద్వారా ఇన్సూరెన్స్ కంపెనీలతో మధ్యవర్తిత్వం నేర్పి 4 పరిహారం వచ్చేలా చూశామన్నారు. మరో 17 మంది కేసులు ట్రయల్లో ఉన్నాయని, అవి కూడా పరిష్కారం అవుతాయని ధీమా వ్యక్తం చేశారు. మిగిలిన వారు కూడా తమను సంప్రదించాలని సూచించారు. తన భర్త లేని లోటు తీరనిది అయినా ఇన్సూరెన్స్ డబ్బులతో కుటుంబానికి ఆర్థికంగా చేదోడుగా ఉంటుందన్నారు హరీష్ భార్య ప్రతిభ. చేయాలని చెప్పేసి మన జిల్లాలో న్యాయమూర్తులందరం కలిసి ప్రయత్నం చేసి నేను పరిష్కారం చేశాను. మిగతా ఈ కేసులో ఉన్న వాళ్ళు కూడా వచ్చి పరిష్కారం చేసుకుంటే తొందరగా అయిపోతాయి. వాళ్ళకు కూడా వాళ్ళ సంసారం. నైజీరియాలో ఓ తెలుగు వ్యక్తి కిడ్నాప్ అయ్యారు. విశాఖకు చెందిన సాయి శ్రీనివాస్ నైజీరియా జిబోకోలో డంకోట సిమెంట్ ఫ్యాక్టరీలో 3 ఏళ్లుగా ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. 2 రోజుల క్రితం అతను కిడ్నాప్ అయినట్టు కంపెనీ ప్రతినిధుల నుంచి ఇంటికి సమాచారం అందింది. దీంతో శ్రీనివాస్ ఎలా ఉన్నాడనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో మొదలైంది. విశాఖ జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్లను కలిసి తన భర్తను విడిపించడానికి సహకరించాలని వేడుకున్నారు శ్రీనివాస్ భార్య లలిత. దీంతో ఈ విషయంలో ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా సాయం అందించే పనిలో పడింది ప్రభుత్వ యంత్రాంగం. నైజీరియాలో కిడ్నాప్ అయిన శ్రీనివాస్ కు స్కూల్కు వెళుతున్న కూతురు, కొడుకు ఉన్నారు. ఈ మధ్యకాలంలో ఎప్పుడు వచ్చారమ్మా? మొన్న జాన్లో వచ్చారు. అంటే ఈయన ఒక్కరు వెళ్ళారా లేకపోతే ఇక్కడ కొంతమంది? నో అంటే వేరు కంపెనీస్ నుంచి వెళ్ళారు. అది అక్కడ కంపెనీ, అక్కడ డంగోటి ప్రాజెక్ట్స్ అని సిమెంట్స్ అక్కడ కంపెనీ. సో అందరూ ఇతను దీంతో పాటు మరొకతను అనీష్ శర్మ అని హిజ్ నార్త్ ఇండియన్, తను కూడా కిడ్నాప్ చేశారు. దే ఆర్ ఆల్సో సెర్చింగ్. అక్కడ ఎంబసీకి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నెక్స్ట్ గవర్నర్, పోలీసులు అందరూ కూడా ఆ ఏరియా అంతా బ్లాక్ చేసి ఉంచారు. దే ఆర్ ఆల్సో సెర్చింగ్ అండి. మీ ఆఫీస్ వాళ్ళు అక్కడ? దే ఆర్ ఓన్లీ వాళ్ళే చేస్తున్నారు ఇదంతా. డంగుటి ఇండస్ట్రీ లిమిటెడ్ అనే దాంట్లో సివిల్ ఇంజనీర్గా మేనేజర్ పోస్ట్లో పనిచేస్తున్నారు. ఆమెకి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇలాగ కిడ్నాప్ చేసేసారని చెప్పి. మనకు వచ్చిన వెంటనే మనము మామూలుగా మాట్లాడినట్లు మనం ఇమీడియట్గా ప్రోటోకాల్ వింగ్కి లెటర్ పెట్టాం. అలాగనే అక్కడ హై కమిషన్ ఆఫ్ ఇండియా ఇన్ నైజీరియా వాళ్ళు కూడా వచ్చేసి మెయిల్ పెట్టడం జరిగింది. మనకి ఏమిటంటే సిపి గారు కూడా ఇమీడియట్గా వాళ్ళు సిపి గారిని కలిసి తర్వాత ఇక్కడ వచ్చారు. సిపి గారు మాకు ఇమీడియట్గా SMS పెట్టారు. నేను కూడా అక్కడ మాట్లాడాను. మళ్ళీ కూడా ఇప్పుడు స్పెషల్ సెక్రటరీ కూడా మనం మాట్లాడడం జరిగింది. మనం టేకప్ చేస్తున్నాము గవర్నమెంట్ స్థాయిలో, అలాగే హై కమిషన్ ఆఫ్ ఇండియా నైజీరియా ఇది కూడా చేసి ఫస్ట్ స్టాటస్ తెలుసుకోవాలి. కిడ్నాప్ అనే స్టాటస్ తెలుసుకుంటూ మనము ఇమీడియట్గా ఒక నైజీరియన్ గవర్నమెంట్ పోలీస్ని కూడా యాక్టివేట్ చేసి మనం చేయాలి. శ్రీనివాస్ గారిని మనం ఇమీడియట్గా కిడ్నాప్ నుంచి విడిపించి మనకు
తిరుమల ఘాట్ రోడ్డులో తిరుగుతున్న చిరుతపులుని బంధించలేమంటూ చేతులెత్తేశారు అటవీ శాఖ అధికారులు. ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లో చిరుతపులుల సంచారం పెరగడంతో వాటిని బంధించేందుకు బోన్లు ఏర్పాటు చేసిన ఫలితం దక్కలేదు. మరోవైపు ఇటీవల వరకు వివిధ ప్రాంతాల్లో కనిపించింది ఒక్క పులి అన్నారు అధికారులు. కానీ ఇప్పుడు 3 చిరుతలు తిరుగుతున్నాయని అంటున్నారు చిత్తూరు జిల్లా డిఎఫ్ఓ శివరాం ప్రసాద్. అయితే వాటిని బంధించలేమని దీనికి నిబంధనలు అడ్డొస్తున్నాయని తెలిపారు. పులుల విషయంలో స్థానికులతో పాటు భక్తులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తేల్చి చెప్పారు ఆయన. అయితే అధికారుల తీరుపై ఇటు స్థానికులతో పాటు శ్రీవారి భక్తుల్లో విస్మయం వ్యక్తమవుతోంది. సో మీరు దేన్ని సెపరేట్ చేసినా ప్రమాదం జరిగే అవకాశం. సో మనం ఏం చేయాలంటే అవి ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయంటే తల్లి 2 బిడ్డలకు కూడా హంటింగ్. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా పలు ప్రాంతాలు మొలకలపల్లిలో 17 సెంటీమీటర్లు, టేకులపల్లిలో 14, చంద్రగొండలో 11, బయారంలో 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వరంగల్ జిల్లా మొగుళ్లపల్లి, గోవిందరావుపేట, వెంకట్రావుపూర్లో 13 సెంటీమీటర్ల వాన కురిసింది. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, విజయనగరంలో 4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తూర్పుగోదావరి జిల్లాలో 3, కృష్ణా జిల్లాలో 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది ఉప్పొంగింది. రాజమహేంద్రవరం బ్రిడ్జి దగ్గర గోదావరి పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నీటి మట్టం 7.6 అడుగులకు చేరుకుంది. పైనుంచి వస్తున్న వరద నీరుతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటి వరకు 1,34,000 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రం అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. మొదటి విడత ప్రయాణికులు బేస్ క్యాంప్ కు బయలుదేరారు. జమ్మూ కాశ్మీర్లోని లఖాన్ ప్రాంతంలో ఆ రాష్ట్ర మంత్రి జెండా ఊపి ప్రయాణం ప్రారంభించారు. అమర్నాథ్ యాత్రికుల భద్రత కోసం పోలీసులు కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈసారి యాత్రికుల రక్షణ కోసం డ్రోన్స్ ను కూడా రంగంలోకి దింపారు. వీటి ద్వారా ఎప్పటికప్పుడు సమాచారం తెలియజేస్తూ ప్రయాణికులు సురక్షితంగా అమర్నాథ్ యాత్ర చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేతికి మరో శక్తివంతమైన ఆయుధం అందింది. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో తయారైన తేజాస్ యుద్ధ విమానాలు ఎయిర్ ఫోర్స్ కు అందాయి. బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో తేజాస్ కు పూజలు నిర్వహించారు. అనంతరం దక్షిణాది వైమానిక దళ విభాగం అధిపతి ఎయిర్ మార్షల్ జస్బీర్ వాలియా సమక్షంలో 2 తేజస్లను హెచ్ఏఎల్ అప్పగించింది. స్క్వాడ్రన్ 45 ఫ్లయింగ్ డాగర్స్ దళంలోకి యుద్ధ విమానాలు చేరాయి. భారత వైమానిక దళానికి ఈ ఆర్థిక సంవత్సరంలో మరో 6, వచ్చే ఏడాది 8 తేజస్సులు సమకూర్చుకోవాలని భావిస్తోంది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇఫ్తార్ విందుతో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు జమ్మూ కాశ్మీర్ యువత. రంజాన్ మాసం సందర్భంగా ఓ యూత్ అసోసియేషన్ శ్రీనగర్లో 3,000 మందికి ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసింది. యూత్ సోషల్ మీడియాకు అలవాటుగా పడి వ్యక్తిగతంగా కలుసుకోవడం మర్చిపోయారని, ఈ విందు ద్వారా అందరినీ ఒక చోట చేర్చడమే లక్ష్యమని అన్నారు నిర్వాహకులు. లండన్లో జరిగిన వేలంలో ప్రపంచంలోని అరుదైన వజ్రాన్ని ఎవరూ సొంతం చేసుకోలేదు. ది లెసడీ లా రోనాగా పిలిచే ఈ వజ్రం బరువు 1,109 క్యారెట్లు. టెన్నిస్ బాల్ సైజుగా ఉండే ఈ డైమండ్ ను గతేడాది బొత్సవానా అటవీ ప్రాంతంలో వెలికి తీశారు. కనీస వేలం ధర $70 మిలియన్ నిర్ణయించారు. అయితే ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. దీంతో వేలాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జపాన్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నాగసాకి నగర పరిసరాలతో పాటు పలు ప్రాంతాల్లో కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. పలు చోట్ల జనజీవనం స్తంభించిపోయింది. రోడ్డు, రవాణా, విద్యుత్, సమాచార వ్యవస్థలు నిలిచిపోయాయి. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా డాన్స్ చేశారు. వైట్ హౌస్ లో జరిగిన ఓ సభలో కొంతమంది సెలబ్రిటీల ముందు ఒబామా డాన్స్ తో కేక పుట్టించారు. వీడియోను యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. ఇంకేముంది, ఈ వీడియో సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. నెటిజన్లు యుఎస్ ప్రెసిడెంట్ డాన్స్ కు తెగ లైకులు కొడుతున్నారు.